వెల్కమ్ బ్యాక్ ఫిట్నెస్ ఫ్యామిలీ. నేను మీ షార్క్ సాయి. ఈరోజు మన ఫ్యూచర్ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. టాటా పవర్స్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లో 7 గిగావాట్స్ అంటే 7,000 మెగావాట్స్ పవర్ జనరేట్ చేయడానికి ఫిక్స్ అయింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద $5.63 బిలియన్ అంటే 49,000 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. అది కూడా సోలార్, విండ్ అండ్ హైబ్రిడ్ ఎనర్జీస్ ప్రాజెక్ట్స్. ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయబోయే డిస్ట్రిక్ట్స్ ఇంకా రిలీజ్ చేయలేదు, బట్ ఒక్క డిస్ట్రిక్ట్ గురించి మాత్రం తెలుసుకున్నా. అది కూడా అనంతపురం డిస్టిక్లో 400 మెగావాట్స్ జనరేట్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ 2,000 క్రోర్స్ అనంతపురంలో ఇన్వెస్ట్ చేస్తారు. అక్కడ 1,300 to 1,500 జాబ్ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. ఒక్క అనంతపురంలోనే 1,500 జాబ్ వేకెన్సీస్ అంటే భారత్ 2030కి 500 గిగావాట్స్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇంకా అర్థం చేసుకోండి ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయో. ఈ టాపిక్ మీద ఇంకా ఫుల్గా డీటెయిల్స్ పబ్లిష్ చేయలేదు. ప్రజెంట్ గవర్నమెంట్తో మీటింగ్ అయిన తర్వాత ఏ డిస్ట్రిక్ట్లో స్టార్ట్ చేస్తారో, ఎంతెంత ఇన్వెస్ట్ చేయబోతున్నారో మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్కి ఎటువంటి అదుపు రాకుండా ఉండాలని మనం కోరుకుందాం. సరే ఫ్రెండ్స్, ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ మీద నేను వీడియోస్ చేయడం మీకు ఇష్టమో లేదో కమెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో కలుద్దాం. మీరు జాగ్రత్త. సీ యూ టుమారో.